శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము మిథున రాశి వారికి 16th మే నుంచి 31st మే వరకు రాశి ఫలాలు ఏ ప్రకారంగా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది. మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా ఈ రాశి ఫలాలను మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. మిథున రాశి కాలచక్రంలో మూడో రాశి, రాశాధిపతి మర్క్యూరీ బుధుడు అవుతాడు. ఎవ్రీ ఇయర్ మిథున రాశి వారికి 16th మే నుంచి ఎవ్రీ ఇయర్ మిథున రాశి వారికి 16th మే నుంచి 15th జూన్ వరకు సమయకాలం అంత అనుకూలంగా అస్సలు ఉండదు. ఎవ్రీ ఇయర్ మీరు గమనించండి, ఎవ్రీ ఇయర్ 16th మే నుంచి 15th జూన్ వరకు మిథున రాశి వారికి సమయం అంత అనుకూలంగా అస్సలు ఉండదు. ఎందుకంటే రాశి నుంచి 12th హౌస్ లోపల సూర్యుడు గోచరం చేస్తుంటాడు. సూర్యుడు ఆత్మకారకుడు, ఆత్మవిశ్వాసకారకుడు సూర్యుడు. మనలో పాజిటివిటీ, మనలో ఒక రకమైన ఉత్సాహం ఏదైతే ఉందో అదంతా సూర్యుడు కంట్రోల్లోనే వస్తుంది. సో సూర్యుడు 12th హౌస్లో వెళ్ళిన తర్వాత ఏమవుతుంది తెలుసుకోండి, నిరాశ చెందుతారు. అందరిది ఇలా అవుతుంది, నాదేంటి ఇలా వేరేలా ఉందని అనిపించుద్ది. మన పట్ల మనకి చాలా డౌట్స్ ఎక్కువగా వస్తుంటాయి. నేను అందరికన్నా డిఫరెంట్గా ఉన్నానా, లేకపోతే నాలేదో తక్కువ ఉందా అని ఒక ఫీలింగ్ అయితే కలుగుతూ ఉంటుంటుంది. కానీ అంత భయపడాల్సిన అవసరం లేదు. ఓన్లీ సూర్యుడు 12th హౌస్లో ఉన్నాడు, కానీ దానికి సపోర్ట్ చేయడానికి కుజుడు 11th హౌస్లో ఉన్నాడు. సో అంత కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. కేవలం కొద్దిగా మీకు అనిపించుద్ది, నన్ను సహకరించడానికి ఎవరు లేరు, నాకు సరిగ్గా గైడెన్స్ చేయడానికి ఎవరు లేరని మీకు అనిపించుద్ది. మిమ్మల్ని మోటివేషన్ చేయడానికి, మిమ్మల్ని ఉత్సాహం పెంచడానికి ఎవరు లేదని మీకు అనిపించుద్ది. కానీ మీ రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉందో, మీ కర్తవ్యం ఏదైతే ఉందో అది మీ కళ్ళ ముందు ఎప్పుడైతే వచ్చుద్దో అప్పుడు ఎలాంటి రకమైన మోటివేషన్, ఎలాంటి రకమైన మిమ్మల్ని చెప్పాల్సిన అవసరం ఉండదు. అప్పుడు మీ మనసుకి ఏదైతే అనిపించుద్దో అది మీరు తప్పకుండా చేసి తీరుతారు. చెప్పాల్సింది ఇక్కడ పాయింట్ ఏంటంటే, రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉందో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. డిసిప్లిన్ ఏదైతే ఉందో ఇస్ వెరీ ఇంపార్టెంట్. దీన్ని కనుక మీరు కంట్రోల్లో పెట్టుకున్నట్లయితే లేదా లైఫ్ని మీరు ఎంజాయ్ చేస్తారు. డిసిప్లిన్ అలాగే రెస్పాన్సిబిలిటీ దీన్ని మీ కంట్రోల్లో ఉన్నట్లయితే లైఫ్ని మీరు ఎంజాయ్ చేస్తారు. గుర్తుంచుకోండి, ఇది కేవలం ఈ నెల 2 నెలల వరకు కాదు, లైఫ్ గురించి మాట్లాడుతున్నా. సో చెప్పాల్సింది ఏంటంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఒక చిన్న విషయం తెలుసుకోండి, 6th లార్డ్ కారకుడు మీకు మార్స్ అవుతాడు, 11th లార్డ్ కారకుడు కూడా మీకు మార్సే అవుతాడు. ఇది తెలుసుకోవాల్సిన పాయింట్ ఇక్కడ ఏంటంటే, మీరు ఎంత డిసిప్లిన్లో ఉంటారో, మీరు ఎంత మీ పైన మీరు కంట్రోల్ పెట్టుకొని ఉంటారో మీ లైఫ్ లోపలంతా ముందుకు వెళ్తారు. ఎక్కువ అతి అస్సలు చేయొద్దు ఎక్కడ కూడా. అతి సర్వత్ర వర్జిత్ శాస్త్రంలో చెప్పడం జరిగింది. అతి మీరు ఎక్కడ చేయడానికి వెళ్తే కదా అక్కడ సర్వం మొత్తం పోతుంది, అంత పోతుంది. సో ఎక్కువ ఏది చేయడానికి ప్రయత్నించకండి. ఏదైనా చేయాలనుకున్నట్లయితే మీ పైన మీరు చేయండి. ఏదైనా మాట్లాడాలనుకున్నట్లయితే మీతో మీరు మాట్లాడుకోండి. ఏదైనా చూపించాలంటే మీతో మీరు చూపించుకోండి. మీ సత్తా ఏంటి, మీలో ఉన్న బలం ఏంటి, మీలో ఉన్న బలహీనత ఏంటి ఒకసారి మీలో మీరు చూడండి. బయట వాళ్ళకి అంత చూపించాల్సిన అవసరం లేదు. కానీ సాధారణంగా చూసుకున్నట్లయితే మిథున రాశి జాతకులు ఎవరైనా కావచ్చు, మన స్థితి ఏంటంటే నేను చెప్పే మాటలు ఒక 10 మంది అయినా వినాలి, అది రకమైన కొద్ది గొప్పతనం వచ్చుద్ది. తప్పు కాదు, ఎందుకంటే శుభం ఆ ప్రకారం ఉన్న తర్వాత దాన్ని ఎవరు అస్సలు మార్చలేరు. అని మీ ఇప్పుడు చూసుకున్నట్లయితే మీ రాశాధిపతి కూడా 12th హౌస్లో ఉన్నాడు. అందువల్ల ఏంటంటే కొద్దిగా హెల్త్కి సంబంధించి ఇష్యూస్ క్రియేట్ అవుతాయి. మీకు హెల్త్కి సంబంధించి ఇష్యూ క్రియేట్ అవుతుంది, కానీ దానికి సంబంధించి ట్రీట్మెంట్ కూడా తొందరగానే అవుతుంది, రికవరీ కూడా మీరు తొందరగానే అవుతారు. అంటే చెప్పాల్సింది ఏంటంటే రాబోయే రోజుల్లో కొన్ని సమస్యలు అవుతాయి, కానీ దానికి సంబంధించిన సమాధానం కూడా పక్కనే ఉంటుంది. దాని ట్రీట్మెంట్ ఏదైతే ఉందో చాలా ఫాస్ట్గా రికవరీ కూడా మీరు చూడగలుగుతారు. ఓన్లీ ఇక్కడ చిన్న బాధ కలిగించిన విషయం ఏంటంటే, ప్రెజెంట్ మీ 10th హౌస్ ఏదైతే ఉందో ఇది పాపకర్తరి యోగంలో ఉంది. దశమ స్థానం పాపకర్తరి యోగంలో ఉండడం వల్ల రాహు ఒక పక్కన, కుజుడు ఒక పక్కన ఉండి 10th భావం పాపకర్తరి యోగంలో, 9th అలాగే 8th లార్డ్ 10th హౌస్ నుండి కూడా పాపకర్తరి యోగంలో ఉన్నారు. మిమ్మల్ని ఎవరైతే పాడు చేయాలని అనుకుంటున్నారో, మిమ్మల్ని ఎవరైతే మోసం చేయాలని అనుకుంటున్నారో వాళ్ళు అస్సలు మిమ్మల్ని ఏం చేయరు. ఏమి చేయరు. ఇది ఒకటి తెలుసుకోండి. మీకు అనిపించవచ్చు నాకు ఎవరు ఏదో చేస్తారు, ఏదో చేసి ఉంటారు, ఎవ్వరు మిమ్మల్ని ఏం చేయరు అని చేసే అంత ఇది కూడా లేదు. కానీ పాయింట్ ఇక్కడ ఏంటంటే చెప్తుంది తెలుసుకోండి. ఇక్కడ దశమ భావం ఎప్పుడైతే పాపకర్తరి యోగంలో ఉంటుందో ఆ సమయకాలం లోపల జాతకుడు విశేషంగా 3 విషయాల్లో అతి జాగ్రత్త వహించాలి. ఒకటి, సమాజంతో పాటు అంత క్లోజ్గా ఉన్నా కూడా ఎలాంటి రకమైన అపేక్ష పెట్టుకోకూడదు. రెండోది, మీరు ఏవైతే పనులు చేస్తున్నారో దాన్ని పూర్తిగా చేయాలి, సగంలో అస్సలు వదిలేయకూడదు.
మూడోది, మీ రహస్యమైన విషయాల గురించి ఎవరితో ఎక్కువగా డిస్కస్ చేయకూడదు. ఈ 3 విషయాలు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక విషయం కనుక మీరు పరిశీలించినట్లయితే 12th హౌస్‌లో సూర్యుడు అలాగే మెర్క్యూరీ డైరెక్ట్ ఆస్పెక్ట్ 6th హౌస్ మీద ఉండబోతుంది. కొద్దిగా బొక్కలకు సంబంధించి ప్రాబ్లమ్ వచ్చే అవకాశం ఉంది. బోన్స్‌కి సంబంధించి లైక్ దట్. క్షమించండి, మధ్యలో రావడం జరిగింది. ఎవరైతే మీ జాతకం గురించి, జాతకంలో ఉన్న గ్రహాలు భావ అనుసారంగా వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఎలా ఉంటది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఓకే. దాంతో పాటు జాతకంలో రాబోయే దశ, అంతర్దశ, రాబోయే 10 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే, లేకపోతే మన జీవితం లోపల ఎప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది, ఏ దశ మనకు అనుకూలంగా ఉంటది, ఏ దశగా మనకు అనుకూలంగా ఉండదు, ఏ దశ లోపల మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఇలాంటి గనక జాతకంకి సంబంధించిన మొత్తం విషయాలు కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా మీరు వాట్సాప్ సంప్రదించడానికి ప్రయత్నించండి. అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేస్తుంది ఏంటంటే ప్రతి ఒక్క జాతకుడికి వీడియో చేయడం అయితే జరుగుతుంది. అంటే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి వీడియో ఫార్మాట్ లోపల అయితే వాళ్ళ జాతకం చెప్పడం జరుగుద్ది. అంటే ఏంటంటే ఒక బోర్డు పైన మీ జాతకం గురించి మొత్తం విశ్లేషణ చేయడం జరుగుద్ది. దాంతో పాటు మీరు చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పడం అందులో జరుగుద్ది. ఇక్కడ ప్రత్యేకంగా వీడియో ఎందుకంటే తెలుసుకోండి, అది మీ దగ్గర స్టోరేజ్ ఉంటది. అది మీ దగ్గర స్టోరేజ్ అయి ఉంటది. ఇదొకటి తెలుసుకోండి. సెకండ్ పాయింట్, ఇది ఎందుకంటే ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువ సార్లు చూస్తుంటాం చూడండి, ఆ టైంలో మన పట్ల మనకు ఎనర్జీ పెరుగుతుంటది. జాతకం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన కారణం ఏంటంటే జాతకం ఒక రకంగా వెలుగు లాంటి పని చేస్తుంటది. చీకట్లో వెళ్ళేటప్పుడు టార్చ్ ఎలా అయితే అవసరం ఉంటుందో, మనం జీవితం లోపల ముందుకెళ్ళేటప్పుడు ఎలాంటి సమయం ఎక్కడ ఎలా ఉండబోతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది. ఇది జాతక సహాయంగా మనం తెలుసుకోగలుగుతాం. అందుకే ఇది కనుక మనం ప్రతిసారి కనుక ఎప్పుడైతే మనం కష్టాలు ఉన్నప్పుడు, కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పుడు కనుక మన జాతకం వీడియో కనుక మనం చూసినట్లయితే అది మనకి చాలా చాలా హెల్ప్ఫుల్ తప్పకుండా అయి తీరుద్ది. మీకు ఎవరికైతే మీ జాతకం కనుక వీడియో కనుక కావాలనుకున్నట్లయితే తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి. చూసుకున్నట్లయితే టీత్ కి సంబంధించి ప్రాబ్లం వచ్చే అవకాశం కూడా రాబోయే రోజుల్లో మిత్ర రాశి వారికి కనపడుతుంది. ఇంకా ఇక్కడికి చూసుకున్నట్లయితే కొద్దిగా ఎవరికైతే డస్ట్ ఎలర్జీ ఉందో వాళ్ళకి ఆ ఎలర్జీ పెరిగే అవకాశం ఉంది. కానీ 12th హౌస్ లోపల మెర్క్యూరీ అలాగే సన్ ఉండడం వల్ల ఎవరైతే ప్రభుత్వం నుంచి అలా పని చేస్తున్నారో కొద్దిగా అక్కడ పని చాలా ఎక్కువగానే మీకోసం ఉండబోతుంది. ఎవరైతే ప్రైవేట్ సెక్టర్ లోపల జాబ్ చేస్తున్నారో, చేద్దామని అనుకుంటున్నారో, ఈ టైం లోపల ఎలాంటి రకమైన డిసిషన్ తీసుకోకండి నేను ఇప్పుడు ఈ జాబ్ వదిలేసి వేరే ఏదైనా కొత్తది మొదలు పెట్టాలని. అస్సలు ఇలాంటి డిసిషన్ తీసుకోకండి. మీరు ఏదైతే ఎలా అయితే చేస్తున్నారో దాన్ని అది అలానే చేయడానికి ప్రయత్నించండి. సొంత మైండ్ సెట్ని అస్సలు ఉపయోగించకండి. ఎవరిదైనా సహకారం, ఎవరిదైనా మార్గదర్శనం ద్వారానే మీరు నిర్ణయాలు తీసుకోండి తప్ప సొంత తెలివితేటలతో అస్సలు ముందుకెళ్ళకండి. విద్యార్థులకు ఎలా ఉంటుందంటే విద్యార్థులకు చాలా బాగుండబోతుంది. లెర్నింగ్ కోసం ఇది విద్యార్థులకి చాలా చక్కగా చాలా మంచి సమయం అని చెప్పుకోవచ్చు. కానీ మీ రాశి లోపల దేవుగురు బృహస్పతి అలాగే శుక్రుడు ఉండడం వల్ల మీ రాశిలో దేవుగురు బృహస్పతి అలాగే శుక్రుడు ఉండడం వల్ల మీకు 3 విషయాల లోపల రాబోయే రోజుల్లో ఆనందం కలుగుతుంది. ఫస్ట్ ఏంటంటే నేను ఏదో ఒకటి చేస్తున్నా, అది నా మనసుకు నచ్చుతుంది, కానీ మిగతా వాళ్ళకి నచ్చట్లేదు, వదిలేయండి అది. రెండోది ఏంటంటే ఇక్కడ మీరు 12th లార్డ్ మీ రాశిలో ఉన్నారు, 5th లార్డ్ కూడా మీ రాశిలోనే ఉన్నారు. మీరు మీ ఆనందాన్ని బయట ఎక్కడ వెతకకండి. మీరు మీ ఆనందాన్ని మీలోనే మీరు వెతుక్కోండి. మూడో విషయం ఏంటంటే రాబోయే రోజుల్లో ఈ శుక్రుడు అలాగే దేవుగురు బృహస్పతి మీరిచ్చిన సలహాలు, మీరు చెప్పే మాటలు, మీరు చేసే పనులు ఇతరుల కోసం చాలా చాలా బాగుంటాయి. కానీ మీకోసం టైం వేస్ట్‌లా మీకైతే అనిపిస్తుంటాయి. జూపిటర్ అలాగే వీనస్ కాంబినేషన్ దాంపత్య జీవితం లోపల దీని రిజల్ట్ చాలా ప్లస్ లోపల అయితే ఉంటది. అని ఎవరైతే కొత్త కొత్త విషయాల లోపల పరిశోధన చేస్తున్నారో అలాంటి వారికైతే ఇది చాలా చక్కగా అని చెప్పుకోవచ్చు. ఓవరాల్ చూసుకున్నట్లయితే మిథున రాశి వారికి ఈ 15 రోజులు ఏదైతే టైం ఉందో కొద్దిగా బలహీనంగా అయితే ఉంటది. కానీ బలం కూడా పక్కగానే ఉండడం వల్ల నేను దాన్ని అంత బలహీనం కూడా అని చెప్పలేను. ఇంతకీ ఇండికేషన్స్ మారుతుంటాయి. ఈ రోజు మీరు తినాల్సిన వస్తువు రాత్రి తింటారు అంతే, లేట్ అవుద్ది. కానీ మిగతాన్ని నార్మల్‌గానే ఉన్నాయి. దాంపత్య జీవితంలో చిన్న చిన్న ఉంటాయి, కానీ బాగానే ఉంటాయి. కుటుంబం లోపల కొద్ది జాగ్రత్తగా, ఖర్చుల పట్ల అతి నియంత్రణ చాలా అవసరం. ఆలోచించకుండా ఎవరికి మాట అస్సలు ఇవ్వకండి. ఇంకో విషయం చూసుకున్నట్లయితే కోపం పట్ల నియంత్రణ చాలా అవసరము. కోపం పట్ల నియంత్రణ లేకపోతే చాలా ఇబ్బందులు అవుతాయి. అని ఎవరి గొడవల్లో మధ్యలో వెళ్ళి మీరు సెటిల్మెంట్ చేస్తేనే అస్సలు చేయకూడదు. లేకపోతే తర్వాత మీకు చాలా ఇబ్బందులు అవుతాయి. కోర్ట్ కేసు, పోలీస్ కేసు లాంటివి ఏవైనా ఉన్నట్లయితే కొన్ని ఖర్చులు అయినా కూడా గెలుపు మీ పక్షాన్ని కనబడుతుంది. హెల్త్‌కి సంబంధించి డయాబెటిక్ పేషెంట్స్ కావచ్చు,
అంటే బోన్స్‌కి సంబంధించిన ప్రాబ్లమ్ వచ్చే అవకాశం అయితే ఉండబోతుంది. మిగతా అన్ని నార్మల్ అని చెప్పుకోవచ్చు. పని సగంలో అస్సలు మీరు వదిలేయకండి. ఏదైతే చేస్తున్నారో దాన్ని కంటిన్యూ పూర్తిగా చేయండి. అవకాశాలు ఉన్నాయంటే అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. కేవలం ప్రూవ్ చేయాల్సిందేంటంటే మీలో టాలెంట్ ఎలా ఉంది? మీలో చాలా టాలెంట్ ఉన్నా కూడా అది ఇతరుల కోసం ప్రదర్శించండి. 100% మీకు అవకాశాలు ఛాన్సెస్ ఎక్కువగానే కనపడుతున్నాయి. సర్వం శివార్పణమస్తు. శ్రీమాత్రే నమః.